లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్తో పాటు అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, ఓవరాల్ గా మనం చూస్తాం లిక్కర్ కేసుకు సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా అప్డేట్స్ జరిగిన నేపథ్యంలో మనం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో తను దాఖలు చేసిన అభ్యర్థన సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇందులో జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఇద్దరు కలిపి దీని మీద విచారణ చేపట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ 2-3 ఆస్పెక్ట్ లో తనకి బెయిల్ రావాల్సింది అని కోరుతున్నారు. ఒకటి, తను ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కంపల్సరీ తనకు బెయిల్ రావాలని కోరుకుంటుంటే, మరొక కీలకమైన అంశం మొన్న కవితకి బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఏదైతే ధర్మాసనం చేసిన కమెంట్స్ ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మరొకసారి ఉటంకించే ప్రయత్నం అయితే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులు చేస్తారు. ఏంటంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దీంట్లో నిందితులను జైల్లో పెట్టడం ద్వారా వచ్చే లాభం ఏం లేదు అనే విధంగా ఒకటి చెప్తుంటే, మరొకటి ఈడీ అలాగే సిబిఐ 2 కేసులకు సంబంధించి అలాగే ఇప్పటికీ ఈడీ కేసులో తనకి బెయిల్ లభించే నేపథ్యంలో ఇక సిబిఐ కేసులో కూడా తనకి బెయిల్ ఇవ్వాల్సిందే అని తను కోరుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపైన ఇవాళ ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఒక డెసిషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువ శాతం మందికి ఇప్పటికే బెయిల్ వచ్చేసి, అందులో ముఖ్యంగా సుఖేష్ చంద్రదేవ్ ఎవరైతున్నారు అతని దగ్గర నుంచి చేస్తే మనీష్ సిసోడియా అలాగే చాలా కీలకంగా వ్యవహరించిన లేదా దీనికి కింగ్ పిన్ గా భావించిన కవితకు కూడా ఇప్పటికే బెయిల్ వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనే విధంగా ఇప్పటికే న్యాయవాదులు కానివ్వండి అలాగే దీనికి సంబంధించిన ప్రముఖులు ఇప్పటికే వాళ్ళు ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ అన్నది మంజూరయ్యే అవకాశం ఉందన్నట్టుగానే ప్రస్తుతానికి మన విశ్లేషణలు అనిపిస్తున్నాయి. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్తో పాటు అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించనున్నారు.